స్వీట్ షాప్లో దొరికే బాదుషాలని సింపుల్గా ఈజీగా కొన్ని స్టెప్స్ని జాగ్రత్తగా ఫాలో అయ్యి చేసుకుంటే కనుక మనమే మన చేతులతో ఈజీగా పర్ఫెక్ట్గా బాదుషాలని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనలో చాలామందికి బాదుషాలు వేగుతాయి, కానీ పాకంలో వేసేసరికి పాకం పీల్చుకోదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా నేను ఇక్కడ కొన్ని టిప్స్ని మీకు చెప్పబోతున్నానండి. ఆ టిప్స్ని ఫాలో అయ్యి ఈ బాదుషాల్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపరేషన్కి వెళ్ళబోయే ముందు అందరికీ అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక వెడల్పు గిన్నె తీసుకొని ఇందులోకి మైదా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ మైదాని వేసుకున్నాను. ఇందులో ఖచ్చితంగా 1 టీ స్పూన్ అంటే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. అంటే మన చేతులతో తీసుకుంటే 3 చిటికెలు అనమాట. 3 చిటికెలు బేకింగ్ సోడా సరిపోతుంది. మరీ ఎక్కువైతే కనుక బాదుషాలు బాగా పొంగిపోయి మెత్తగా అయిపోతాయి, లేదంటే నూనెలో వేయంగానే విరిగిపోతాయి అనమాట. సో చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇందులో 2 స్పూన్ల నెయ్యి, కరిగించుకున్న నెయ్యి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకోవాలి. ఈ బేకింగ్ సోడా, ఈ నెయ్యి కొలతలు మీరు కనుక మిస్ చేస్తే, తగినంత వేసుకోకుండా ఎక్కువ వేసుకుంటే కనుక బాదుషాలు అనేవి సరిగ్గా రావండి. అయితే ఎక్కువ పొంగిపోతాయి, లేకపోతే పాకంని పీల్చుకోవు. సో పర్ఫెక్ట్గా వేసుకొని ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుంటా బాగా దీన్ని నీట్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, మన చేతులకి అంటుకోకుండా కలుపుకోండి, సరిపోతుంది. పాకాన్ని తయారు చేసుకోవడానికి అడుగు దలసరిగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. ఇలా కొంచెం లోతుగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే బాదుషాలు వేసుకోవడానికి, మునగడానికి తేలిగ్గా ఉంటుందన్నమాట. సో గ్లాస్ మైదాపిండికి గ్లాసున్నర కానీ పంచదార తీసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఇలా కొంచెం అంటుకునేలాగా మరిగించుకుంటే సరిపోతుంది. స్టిక్కీ కన్సిస్టెన్సీ కానీ లేత తీగపాకం కానీ వస్తే సరిపోతుంది. గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇందాక కలిపి ఉంచుకున్న పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా పిసకాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకున్న తర్వాత ఒక పీస్ తీసుకొని బొటన వేలితో మధ్యలో ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత రౌండ్గా ఒత్తుకోండి. అప్పుడు మీకు ఎక్కడ మధ్యలో హోల్ పెట్టుకోవాలో అర్థమవుతుంది. అక్కడ మీరు వేలితో నొక్కితే మనకి బాదుషా షేప్ అనేవి వస్తాయి అన్నమాట. ఇలా మధ్యలో బొటన వేలితో నొక్కి రౌండ్గా చుట్టుకున్న తర్వాత మనం ప్రెస్ చేస్తాం కదా మధ్యలో, అప్పుడు ఏమవుతాయంటే సన్నటి లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ లేయర్స్ ద్వారా మనం నెయ్యిలో కానీ నూనెలో కానీ వేసినప్పుడు లోపలంతా చక్కగా ఉడికిపోయి పాకం కూడా చక్కగా పీల్చుకుంటుంది అన్నమాట. ఇలాగే అన్ని పీసెస్ని చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఇందాక చెప్పినట్టు లేయర్స్ చూశారు కదా, అలా ఫామ్ అయ్యి చక్కగా లోపల ఉడికేసి పాకాన్ని కూడా మంచిగా పీల్చుకుంటుంది. నాకు 1 గ్లాస్కి ఇన్ని బాదుషాలు అయ్యాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నేనైతే ఇక్కడ నెయ్యిని తీసుకుంటున్నానండి. బాదుషాలు మునిగే అంతవరకు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి ప్లేస్లో నూనె కూడా తీసుకోవచ్చు. నూనె ఎందుకు తీసుకోలేదంటే ఇవి సన్నటి ఫ్లేమ్ మీద ఉడకాలి కాబట్టి నూనె ఎక్కువ పీల్చుకొని తినేటప్పుడు ఏవుటు కొడుతూ ఉంటుంది. సో నెయ్యి అయితే కొంచెం తినేటప్పుడు కమ్మగా ఉంటుంది కాబట్టి నెయ్యిని తీసుకున్నాను. నెయ్యి కరిగిపోయిన తర్వాత స్టవ్ నుంచి పక్కన పెట్టేసుకొని మీ బాదుషాలు ఉంటాయి కదా అవి వేసేసుకోవాలి. కొంచెం వేడి ఆరిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం నెయ్యి అనేది వేడవ్వంగానే బాదుషాలు అనేవి బుడగలు వచ్చేసి పైకి తేలుతాయి అన్నమాట. సో బుడగలు ఎక్కువ వస్తే కనుక మళ్ళీ పక్కకు తీసుకొని ఇలా కాసేపు తిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. మైదా పిండి కదా లోపల కూడా ఉడకాలి కాబట్టి సన్నని ఫ్లేమ్ మీద నెయ్యి ఎక్కువ కాలిపోతే కనుక పక్కకు తీసుకొని అలా వేయించుకుంటూ ఉండాలి. మళ్ళీ నెయ్యి అనేది చల్లారిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మళ్ళీ కాల్చుకోవాలన్నమాట. ఇక్కడ నాకు బాదుషాలు పొంగిపోయి నా బాండి సరిపోలేదు. సో నేను ఒక 3 బాదుషాలని తీసేసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఈ నెయ్యి ఎక్కువ కాగిపోయింది కదా, మళ్ళీ స్టవ్ నుంచి కిందకి పెట్టి మళ్ళీ తిప్పుకుంటా నెయ్యి కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ ఫాలో అయితే కనుక మీకు బాదుషాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా, సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలా 2-3 సార్లు చేసుకోండి. నెయ్యి బాగా వేడైతే కనుక పక్కకు దించుకొని నెయ్యి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇలా 2 వైపులా మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే పాకంలోకి వేసుకొని అటు ఇటు మంచిగా కోటింగ్ చేసేసి 2 నిమిషాల పాటు ఉంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇక్కడ నేను నెయ్యి తీసుకోవడం ఇంకొక కారణం కూడా ఉందండి. ఇవి ఆరిపోయిన తర్వాత బయట క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఇందాక నేను నెయ్యిలో వేసుకున్న ఎక్కువైపోయినాయి కదా, కలపడానికి కష్టంగా ఉంది. సో అక్కడక్కడ కొంచెం పైన లేయర్ విరిగినాయి అనమాట. లేకపోతే అస్సలు విరగవు, పర్ఫెక్ట్గా వస్తాయి. మిగిలిన బాదుషాలు కూడా వేసుకొని సేమ్ ఇందాక ప్రాసెస్సే ఫాలో అవ్వండి. ఒకవేళ పాకం కనుక చల్లారిపోతే గోరువెచ్చగా చేసుకొని బాదుషాలు మటుకు వేడివి పాకంలోకి వేసుకోండి. 2 అవర్స్ ఆరిపోయిన తర్వాత ఇవి గట్టిగా అయిపోతాయండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా ఉంటాయి. 3 డేస్ హ్యాపీగా మీరు వీటిని తినొచ్చు అనమాట. ఈ రెసిపీకి మీరు కూడా బాదుషాల్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకొని క్రాకర్స్ని జాగ్రత్తగా కాల్చుకుంటారని ఆశిస్తూ, మీ అందరూ మెచ్చే వంట ఛానల్. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందరూ మెచ్చే వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి.